హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ అయితే నేనైతే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను. నేను ఎక్కువగా ఇన్‌స్టాంట్‌గా జున్ను ప్రిపేర్ చేస్తుంటాను కదా! ఈసారి రియల్‌గా గేదె పాలతో అయితే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నా స్టైల్‌లో నేను ఎలా చేశాననేది చూపిస్తాను. ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. ఎక్కువగా నా ఛానల్‌లో జున్ను వీడియోస్ ఉంటాయి కదా! ఎందుకంటే జున్ను అంటే నాకు ఫేవరెట్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ అయితే నా వీడియోస్ చూస్తూ ఉంటుంది. ఇన్‌స్టాంట్‌గా ఎప్పుడు జున్ను ప్రిపేర్ చేసుకుంటావు? ఈసారి గేదె పాలు పంపిస్తున్నాను జున్ను ప్రిపేర్ చేసుకో అనేసైతే తను నా కోసమైతే పంపించిందండి. తనకు ఎవరో ఇచ్చారంట. తనకి హాఫ్ లీటర్ ఇస్తే తను ఒక పావు లీటర్ తీసుకొని నాకు ఒక పావు లీటర్ అయితే ఇచ్చింది. ఇంకా నేను అదే పావు లీటర్‌తో అయితే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా రియల్‌గా జున్నుతోనైతే రియల్ పాలతోనైతే జున్ను అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ జున్ను పాలొచ్చేసి గేదె ఈనిన సెకండ్ డే జున్ను పాలండి. అందుకే కలర్ వచ్చేసి యెల్లో షేడ్‌లో అయితే ఉన్నాయి. చాలా రియల్‌గా మన జున్ను పాలు చాలా చిక్కగా ఉన్నాయండి. అందుకని నేనైతే పావు లీటర్‌కి హాఫ్ లీటర్ అయితే మిల్క్ అయితే కలిపాను. ఎందుకంటే మనకు జున్ను అనేది పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఏదైనా రియాలిటీకి, ఇన్‌స్టాంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా రియల్‌గా జున్ను చేసుకున్న దానికి, ఇన్‌స్టాంట్‌గా జున్ను ప్రిపేర్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ నాకు మాత్రం ఇన్‌స్టాంట్‌గా చేసుకున్న జున్నే చాలా బాగా నచ్చిందండి. రియల్‌గా ఇలా జున్ను పాలతో చేశాను కానీ నాకంతగా అంత గట్టిగా అనేది రాలేదు. అదే ఇన్‌స్టాంట్‌గా జున్ను ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా గట్టిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పాలల్లోకి స్వీట్‌కి తగినంతగా బెల్లమైతే వేశాను. సగం బెల్లం వేసి, సగం అయితే పంచదార అయితే వేశానండి. అలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అచ్చంగా మనము బెల్లం వేసినా కూడా టేస్ట్ అయితే బావుంటుందండి. ఈసారి నేను బెల్లమును, షుగర్‌తో అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఇక్కడైతే కరిగించుకుంటున్నాను. కరిగే వరకైతే మిల్క్ అయితే కలుపుకుంటాను. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారైతే తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత స్వీట్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను స్వీట్ అయితే చెక్ చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే స్వీట్ అయితే సరిపోయిందండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకి పంచదార చాలకపోయినా, బెల్లం చాలకపోయినా వేసుకోవచ్చు. వేసుకొనైతే స్వీట్‌కి తగినట్టుగా అయితే మనమైతే కలుపుకోవచ్చు. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. అందులోకైతే ఇలాచీ పౌడర్ అయితే వేస్తాను. అలా కలుపుకున్న పాలల్లోకైతే పావు స్పూన్ అయితే ఇలాచీ పొడి అయితే వేస్తున్నాను. ఇలాచీ పొడి వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేస్తాను. మిరియాల పొడి వేస్తే మనకి జున్ను తిన్నప్పుడు వాతం చేస్తుందండి. జున్ను వాతం అంటారు కాబట్టి నేనైతే మిరియాల పొడి అయితే వేస్తున్నాను. మిరియాల పొడి మనకి జున్ను వాతం చేయకుండా అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడైతే మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. ఇక్కడైతే నేను తిప్పుకుంటున్నాను. యాక్చువల్‌గా జున్ను పాలల్లో అయితే నేను మిల్క్ పౌడర్ అయితే వేద్దాం అనుకున్నానండి. ప్రెజెంట్ అయితే ఇంట్లో మిల్క్ పౌడర్ అయితే లేదు. నేను అందుకే మిల్క్ పౌడర్ అయితే వేయలేదు. ఎందుకంటే కొంచెం పాలనేది జున్ను పాలు నార్మల్ పాలు కలిపిన తర్వాత పలచగా ఉన్నాయండి. మిల్క్ పౌడర్ వేస్తే కొంచెం చిక్కగా ఉంటాయి అనేసి వేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఇంకా మిల్క్ పౌడర్ లేదనేసి అయితే వేయలేదు. జున్ను ప్రిపేర్ చేసుకోవడానికైతే స్టవ్ మీద అయితే పెద్ద గిన్నె పెట్టాను. అందులో 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. అందులోకైతే జున్ను ప్రిపేర్ చేసిన గిన్నెనైతే పెట్టి దానిపైన ప్లేట్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఆవిరితో ఉడికించుకుంటాం కదా! ఆవిరి ఉడికినప్పుడు మనకి వాటర్ అనేది జున్నులో పడకుండా దానిపైన అయితే ప్లేట్ అయితే పెట్టుకోవాలి. అలాగే పెద్ద గిన్నెకు కూడా ప్లేట్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడైతే 20 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత ఇక్కడైతే జున్ను అయితే చెక్ చేసుకుంటున్నాను. చాకుతో అయితే చెక్ చేస్తున్నానండి. ఇలా గుచ్చినప్పుడు మనం చాకు నీట్‌గా వస్తే మన జున్ను అనేది పర్ఫెక్ట్‌గా ఉడికినట్టే. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే జున్ను అయితే ఉడికిందండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. జున్ను అయితే ప్రిపేర్ అయిందండి. చల్లారిన తర్వాత ఒక 2 ఆర్ 3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మన జున్ను అనేది గట్టిపడుతుంది. తర్వాత మనమైతే కట్ చేసుకుందాము. యమ్మీ యమ్మీగా ఉండే జున్ను అయితే ప్రిపేర్ అయింది. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇలా పంచదార అలాగే బెల్లం వేసి చేశాం కాబట్టి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఎప్పుడు కూడా నేను జున్ను పొడితో అయితే ఇన్‌స్టాంట్‌గా అయితే జున్ను ప్రిపేర్ చేసుకుంటాను కదా! ఈసారి రియల్‌లో జున్ను పాలతో అయితే జున్ను అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే జున్ను అయితే కట్ చేస్తున్నాను. జున్ను కట్ చేస్తే యమ్మీ యమ్మీగా జున్ను అయితే ప్రిపేర్ అయ్యిందండి.
నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.